సరే, ఇఫ్ ద లోడ్ ఈస్ మోర్ అయితే ఏం జరగాలి ఫ్రెండ్స్? లోడ్ ఈస్ వెరీ లెస్ అంటే ఏం జరగాలి ఫ్రెండ్స్? లోడ్ ఎక్కువైపోయినప్పుడు ఏం జరగాలి? లోడ్ తగ్గినప్పుడు ఏం జరగాలి? లోడ్ The ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్. load, సర్వర్ more పీరియడ్స్ servers ఆర్ will be ఆటోమేటిక్. created. More servers ఓకే, ద సర్వర్స్ load విల్ is బి క్రియేటెడ్. Automatically added, sir. Yes, servers will be created and servers will be added to the load balancer. Servers will be added to the load balancer automatically. సర్వర్స్ తయారవ్వాలి, తయారైన సర్వర్లు లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ అవ్వాలి. ఎస్. ఓకే, ఇక్కడ కూడా ఏం జరగాలి? ఎస్, ఇంత సింపుల్. సర్వర్స్ రిమూవ్ అవ్వాలి, ఆ లోడ్ బ్యాలెన్స్ దిస్ వాస్. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఎవర్ ఫ్రెండ్స్. మొత్తం కూడా ఈ వ్యక్తి చూస్తాడు. ఈ వ్యక్తి పేరు ఏంది? ఆటో స్కేలింగ్ అని పిలుస్తారు. స్కేలింగ్ గ్రూప్, ఆటో స్కేలింగ్ గ్రూప్, సింపుల్ గా చెప్పాలి. అయితే ఆటో స్కేలింగ్ అనే గ్రూప్ ఇది కొంత మనకు చేస్తుంది. సర్వర్లు క్రియేషన్ చేస్తుంది, అటాచ్ చేస్తుంది లోడ్ బ్యాలెన్స్. మనతో సంబంధం లే. అయితే ఏ విధంగా చేస్తుంది ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది? దానికి మనం ఏం ఇన్పుట్ ఇవ్వాలి ఫ్రెండ్స్? Template, sir. లార్జ్ Template. టెంప్లెట్. ఎస్. ఒక ప్లాన్ అన్నమాట. ఒక ప్లాన్ చెప్పాలి దాన్ని. ఆ ప్లాన్ నే మనం ఇంకో భాషలో టెంప్లెట్ అని పిలుస్తాం. టెంప్లెట్ అంటే ఒక ప్లాన్ చెప్పాలి. ఏమని? ఏఎస్సి ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇదిగో సిపియు ఇంత ఉండాలి, ఇదిగో ర్యామ్ ఎంత ఉండాలి, ఇదిగో ఎస్ఎస్డి ఇంత ఉండాలి, ఆ తర్వాత హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసి పడేయాలి, ఆ తర్వాత కంటెంట్ ఏది ఉందో index.html అండ్ వగేరా వగేరా. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. మొత్తం రెడీ చేసి పెట్టాలి అని మనకు దీనికి ఇన్పుట్ ఇస్తే ఎస్ ఈ విధంగా ఇదంతా చేస్తుంది ఆటో స్కేలింగ్ గ్రూప్. సరే, బాగుంది. సింపుల్ గా నేనేమంటానంటే, నాకు క్వశ్చన్ ఉంది. సర్వర్లు తయారు చేసుకునే కంటే ఇప్పుడు లోడ్ ఎక్కువైపోయినప్పుడు నేనేమంటానంటే, లోడ్ ఎక్కువైపోయింది. ఏ లోడ్ ఎక్కువైంది? దేని మీద లోడ్ పడింది ఇప్పుడు? దేని మీద లోడ్ పడింది? CPU. CPU load. సిపియు లోడ్. మరి ఇప్పుడు సిపియు అనేది నేను 100 కోర్ సిపియు తీసుకున్నా, రైట్? 100 కోర్ సిపియు కెనాట్ ఏబుల్ టు రన్ మై ప్రాసెస్. ఎస్, రన్ మై రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ మై రిక్వెస్ట్. ఎస్, అనేబుల్ టు ప్రాసెస్ మై రిక్వెస్ట్. 100 కోర్ సిపియు. నేనేం చేస్తానంటే, నేను చాలా తెలివైన 200 కోర్ సిపియు పెడితే అయింది కదా, ఎందుకు అనవసరంగా సర్వర్ తయారు చేయడం? అంతే కదా? క్వశ్చన్ మార్క్. సర్వర్ ఎందుకు తయారు చేయాలి? వై షుడ్ ఐ క్రియేట్ ఎ సర్వర్, వన్ మోర్ సర్వర్? జస్ట్ ఐ కెన్ ఇంక్రీజ్ ద సిపియు కెపాసిటీ. సో 100 core CPU is an old one. Yes, this is what new one. అంటే ఇక్కడ 100 కోర్ సిపియు తీసి పడేసి 200 కోర్ సిపియు వేస్తే సరిపోతుంది కదా. సర్వర్ ఎందుకు చేయాలి అంటున్నా నేను. ఓకే, సరే సార్, బాగుంది. సరే, ర్యామ్ ఉంది. ఎస్, ర్యామ్ ఇంక్రీజ్ చేసేసుకో, నో ప్రాబ్లం. అట్లా వచ్చారా? ఓకే, సిపియుని ర్యామ్ ఇంక్రీజ్ చేయొచ్చు అంటారా? అవకాశం ఉన్నదా? సరే సరే, సింపుల్ గా చెప్తాను మీకు. సింపుల్ గా మీ దగ్గర, ఎస్ ఫ్రెండ్స్, ఒక ల్యాప్టాప్ ఉంది. దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. రైట్. ఈ ల్యాప్టాప్ లో మనకి సింపుల్ గా చెప్పాలంటే i5 ప్రాసెసర్ ఉంటుంది. అది సింపుల్ గా 4 కోర్ సిపియును, 6 కోర్ సిపియును ఉంటుంది. యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే i5 కానీ దాని కోర్స్ వేరే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే i5 ప్రాసెసర్, దట్ మీన్స్ వాట్ సిపియు. దీని గురించి తెలుసుకోవాలంటే ఎంఎస్ ఇన్ఫో 32. చూసారా? ఎంఎస్ ఇన్ఫో 32 చూస్తే ఏమొచ్చింది నాకు ఇక్కడ? చూసారా? నాదెంత? ఎస్, ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ ఉంది. నాది 2 కోర్ సిపియు, అంటే 2 కోర్ సిపియునే ఉంది. ఎస్, ఇంకొంతమంది ఉంటుంది i7 ప్లస్ 4 కోర్ సిపియు, ఇంకా ఫాస్ట్ గా పనిచేసింది. ఎట్లా అనమాట ఇది? చూసారా? కోర్స్ ఇక్కడ కోర్స్ అని చూపిస్తుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఎస్, ఎంఎస్ ఇన్ఫో 32లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, ఇక్కడ నేను i7 తీసుకున్నాను, 2 కోర్ సిపియుదే ఉంది నా దగ్గర. వేరే వాళ్ళ దగ్గర 4 కోర్, 6 కోర్, 7 కోర్ ఎట్లా ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఇప్పుడు మన ల్యాప్టాప్ లో ఉన్న ఎస్ i5 i7 అవ్వచ్చు, 4 కోర్ 6 కోర్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? తర్వాత దీని లోపల కూడా ర్యామ్ ఉంటుంది. ర్యామ్ అనేది ఎంత? ఎస్, ఇట్ మైట్ బి 8 GB ఆర్ 16 GB. రైట్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. బాగుంది.
అయితే నా ల్యాప్టాప్ లో నేను కొంత వర్క్ చేస్తా ఉన్నా, ఇలా వర్క్ చేస్తూ ఉన్నా. అప్పుడు వాడు చెప్పాడు ఏమని, "ఏయ్, ఈ ల్యాప్టాప్ వేస్ట్, ఏమంటారా 4 కోర్ సిపియు 6 కోర్ సిపియూస్ అయిపోయి ప్రాసెసర్ వేస్ట్, ఇది తీసి పడేసి రీప్లేస్ చేద్దాం అన్నాం. రీప్లేస్ ద సిపియు. అరే ఇదేంది, ఇది రీప్లేస్ ద సిపియు అంటే డైరెక్ట్ గా చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? కెన్ యూ ఓపెన్ ద సార్ ల్యాప్టాప్, కెన్ యూ రీప్లేస్ ఇట్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్. షట్ డౌన్ చేయాలి సార్. షట్ డౌన్ చేయాలా? తప్పకుండా షట్ డౌన్, యూ మస్ట్ షట్ డౌన్. షట్ డౌన్ చేయకపోతే విషయం లేదు. నీ ల్యాప్టాప్ కాబట్టి, నీ పర్సనల్ యూసేజ్ కాబట్టి ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేసావు, నో ప్రాబ్లం. 1 అవర్ కాదు, 2 అవర్స్ అయినా నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఆన్ గోయింగ్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఎవరిది? క్లయింట్ది. ఎస్, ఆన్ గోయింగ్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సర్వర్ లో ఏం నడుస్తుంది? ఎస్, దిస్ ఇస్ అన్ ఏబిసి బ్యాంక్. ఇది ఏబిసి బ్యాంక్, రైట్. ఏబిసి బ్యాంక్ అనేవాడు నా క్లయింట్. ఓకే. ఇప్పుడు సర్వర్ లో, ఇది సర్వర్, రైట్. ఈ సర్వర్ లో ఎస్ ఆన్ గోయింగ్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఎస్, మరి ఆన్ గోయింగ్ బిజినెస్ నడిచినప్పుడు ఎస్, ఏ ప్లీజ్ డోంట్ సెండ్ ఎనీ రిక్వెస్ట్, ఆగిపోండి, మీ అందరు ఆగిపోండి, నేను తర్వాత కలుస్తా. అసలు ఈ సర్వర్ కి ఎస్ సిపియుని, ఎస్ రామ్ ని, ఎస్ మనం ఇంక్రీజ్ చేయాలా అన్నాం అనుకో, అప్పుడు వాడేమంటాడు, హే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు. ఎవరు? కస్టమర్స్. అందుకోసం సిపియు ఇంక్రీజ్ చేద్దామనో, ర్యామ్ ఇంక్రీజ్ చేద్దామనో మీరు సర్వర్ కానీ షట్ డౌన్ చేస్తే ఆన్ గోయింగ్ బిజినెస్ ప్లస్ కస్టమర్స్ పూర్తి స్థాయిలో దెబ్బతింది. క్లయింట్ ఇక పనికిరాడు. ఎందుకు? ఇక వేరే వేరే బ్యాంక్కి వెళ్ళిపోతారు కస్టమర్లు అందరూ. ఎస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బ్యాంక్ అని. ఎందుకు? ప్రతిసారి నువ్వు సిపియుని ర్యామ్ ని రీప్లేస్ చేయడానికి యూ మస్ట్ స్టాప్ యువర్ సర్వర్. ఒక్కసారి సర్వర్ ని స్టాప్ అయిన తర్వాత ద సర్వర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఎండ్ యూజర్స్, రైట్. అంటే ఏంది? మనం సిపియుని ర్యామ్ ని రీప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఏం సార్, వర్చువల్ సర్వర్స్ కదా, వర్చువల్ సర్వర్లు అంటే ఆటోమేటిక్ గా జరగాలి కదా, సిపియు ర్యామ్ జరగదా? ఎలా జరిగింది? యాక్చువల్ గా చెప్పాలంటే నీ ఫోనే ఉంది, నీ ఫోన్ లో ర్యామ్ 8 GB తీసేసి ఇంకొకటి మార్చాలంటే ఎస్ యు మస్ట్ స్టాప్ యువర్ డివైస్. దేనికైనా సరే, అది ఏదైనా సరే. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఎస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సర్వర్స్. అది అవ్వదు కాబట్టి సర్వర్లు తయారు చేసుకుంటున్నాం. దీనివల్ల ఏంది? ఆటోమేటిక్ ప్రాసెస్ ఇది. కంటిన్యూగా 24/7 కస్టమర్లకి మన అప్లికేషన్ అందుబాటులో ఉండేదాని కోసం మాత్రమే ఆటో స్కేలింగ్. ఓకే, ఆటో స్కేలింగ్. దీనివల్ల మనకి సర్వర్లు ఇంక్రీజ్ అవుతాయి, అవసరమైనప్పుడు సర్వర్లు రిమూవ్ అవుతాయి, లేనప్పుడు ఎస్, బేస్డ్ ఆన్ ద సిపియు లోడ్, రైట్ సిపియు లోడ్. సరే సార్, బాగానే ఉంది. అసలు యాక్చువల్ గా మీరు స్కేలింగ్ అంటున్నారు కదా, అసలు ఈ స్కేలింగ్ గొడవ ఏంటి చెప్పండి సార్. ఏం లేదు, స్కేలింగ్ అనేది ఎస్ ఫ్రెండ్స్, రెండు రకాలు. స్కేలింగ్ అనేది రెండు రకాలు. ఎస్, ఏంటి ఆ స్కేలింగ్ అంటే, సో ఇగో దీన్ని మనం ఫస్ట్ దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హారిజాంటల్ స్కేలింగ్ అని పిలుస్తాం. ఒకటి స్కేలింగ్ హారిజాంటల్ స్కేలింగ్ బాస్, రైట్. ఇదేంటిది? వర్టికల్ స్కేలింగ్. ఓకే, హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్. ఎస్, హారిజాంటల్ స్కేలింగ్ లో అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఏం లేదు, హారిజాంటల్ స్కేలింగ్ లో మనకు అర్థం ఏంటంటే ఎస్ యాడింగ్ సర్వర్స్, అంతే. సర్వర్స్ ని యాడ్ చేస్తాం, రిమూవింగ్ సర్వర్స్, అంతే. దిస్ ఇస్ కాల్డ్ హారిజాంటల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి సార్? వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంది అంటే, సో యాడింగ్ ర్యామ్, యాడింగ్ ఎస్ సిపియు, ఎస్ ఇట్లా అనమాట. సిపియు కెపాసిటీ, ఇంక్రీజ్ ద సిపియు కెపాసిటీ. సో దీన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే వర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్, ఇలా మనం మాట్లాడతాం. హారిజాంటల్ అంటే సర్వర్స్ ని యాడ్ చేయటం, వర్టికల్ అంటే ఇది. స్కేలింగ్ అంటే ఇట్లా నడుస్తుంది. స్కేలింగ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. Part 1 ఈజ్ హారిజాంటల్, Part 2 ఈజ్ వర్టికల్. ఇట్లా అంటే ఈ విధంగా మనకి సర్వర్స్ ని యాజ్ వెల్ యాజ్ సిపియు ర్యామ్ కూడా చేయొచ్చు వర్టికల్ స్కేలింగ్. అయితే హారిజాంటల్ స్కేలింగ్ లో ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంది, నో నీడ్ టు స్టాప్ సర్వర్స్. బట్ ఇక్కడ మాత్రం సర్వర్స్ ని స్టాప్ చేసి అగైన్ మళ్ళీ మనం సిపియుని ర్యామ్ ని ఇంక్రీజ్ చేసుకునే ప్రొసీజర్ మాత్రం ఉంది. దిస్ ఇస్ వర్టికల్ స్కేలింగ్. సరే సార్, మీరు చెప్పేది బాగానే ఉంది. ఈ హారిజాంటల్ స్కేలింగ్ లో సర్వర్స్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. వర్టికల్ స్కేలింగ్ లో సిపియు ర్యామ్ ఇట్లా చేయొచ్చు. ఓకే, బాగుంది. అసలు అదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఇప్పుడు హారిజాంటల్ చేద్దాం, వర్టికల్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం
హారిజాంటల్ చేద్దాం, తర్వాత మనం వర్టికల్ కూడా చేద్దాం. హారిజాంటల్ స్కేలింగ్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ గో ఫర్ వర్టికల్ స్కేలింగ్ ఆల్సో. ఓకే, హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్. ఓకే ఓకే, సరే. హారిజాంటల్ స్కేలింగ్ లో మనం సర్వర్స్ కూడా రైట్. సరే, దీనికి అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సార్ మనం? ఏంటి అసలు ఫస్ట్ ఏం చేయాలి సార్? ఏం లేదు, ఫస్ట్ మనకి యాక్చువల్ గా ఒక ప్రొసీజర్ అనేది నడుస్తూ ఉండాలి. ఏం ప్రొసీజర్ అది? మనకి ఆల్రెడీ కొన్ని సర్వర్స్ ఉండాలి. ఆ సర్వర్స్ ఆల్రెడీ ఎస్, ఆ సర్వర్స్ తో పాటు మనకి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉండాలి. సెక్యూరిటీ గ్రూప్, ఆ సెక్యూరిటీ గ్రూప్ కి మళ్ళీ ఈ సెక్యూరిటీ గ్రూప్ ని సర్వర్లకు అటాచ్ చేస్తాం. ఆ సర్వర్లు తీసుకొచ్చి లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేస్తాం. రైట్ రైట్, ఇలా అంతా జరుగుతుంది. ఇలా అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఎస్, ఇక్కడ జరుగుతూ ఉన్న ప్రొసీజర్ రిక్వెస్ట్లు అనేది దేనికి వస్తాయంటే ఇక్కడ ఉన్న సర్వర్లకు వస్తూ ఉంటాయి రిక్వెస్ట్లు, సర్వర్స్ కి. ఇవన్నీ సర్వర్స్ కదా, ఎస్ ఎస్, ఈ సర్వర్స్. అప్పుడు కస్టమర్ ఎక్కడ ఉంటాడు? కస్టమర్ ఎండ్ యూజర్ ఇక్కడ ఉంటాడు. ఇలా ఇలా రిక్వెస్ట్ ఇలా ఇలా రీచ్ అయిపోయి డిస్ట్రిబ్యూషన్ ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు ఆల్రెడీ. ఈ లోడ్ పెరిగినప్పుడు మాత్రమే మరొక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పేరే ఎస్, ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇక్కడ మిగతా రిమైనింగ్ సర్వర్లు మనకు క్రియేట్ అయిపోతున్నాయి. ఇది యాక్చువల్. మళ్ళీ కస్టమర్లు ఏం చేస్తారు? ఎస్, ట్రాఫిక్ మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ ఇట్లా వచ్చేస్తుంది. రైట్, దిస్ ఇస్ వాట్ సంథింగ్. బట్ ప్రొసీజర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. సో ఎలాగా? ఎస్, సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ స్టెప్ ఏంటి ఫ్రెండ్స్? సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసుకో. రెండో స్టెప్ ఏంటి? సర్వర్లు తయారు చేసుకో. ఎన్ని? 2 సర్వర్లు తయారు చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రాక్టీస్ కోసం. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్? లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయండి, చెక్ చేయండి వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ అప్పుడు మీరు ఏం చేయాలా? నెక్స్ట్ ఎస్, ఒక టెంప్లెట్ ని తయారు చేయాలి. టెంప్లెట్ అంటే ఏంది? ఒక ప్లాన్. ఆ ప్లాన్ లో మనం ఇచ్చేసేయాలా, ఇదిగో ఇక్కడ ఆటో స్కేలింగ్ అనేది ఎస్, ఈ గ్రూపు ఇదిగో ఇలాంటి కైండ్ ఆఫ్ సర్వర్లు తయారు చేయాలి. లోడ్ ఎక్కువైంది, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, ఈ ప్లాన్ అంతా మనం ఇక్కడ చెప్పాలి టెంప్లెట్ లో. సో దట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది దానికి ఇస్తే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇదంతా చేసి పడాలి. ఇంతేనా సార్? ఓవరా? అంతే, ఓవర్, అంతే. అది స్టెప్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెప్స్ లో ఎస్ ఫ్రెండ్స్, కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. అంటే మనం కానీ లోడ్ బ్యాలెన్సర్లకు సంబంధించి ఎన్ని విషయాలు మాట్లాడాం, అన్ని విషయాలు ఇక్కడికి వస్తాయి. సరే, ఇప్పుడు సింపుల్ గా అసలు స్టెప్స్ ఏముంటాయి, ఎలా అనేది ఇప్పుడు మనం మాట్లాడాం. స్టెప్స్ ఏముంటాయి ఏంటనేది మనం మాట్లాడాం. రైట్ రైట్, ఓకే. సో సింపుల్ గా ఫ్రెండ్స్, మీరు యాప్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి, చేయని వాళ్ళకి మాత్రం అర్థం కావు ఫ్రెండ్స్. చేయని వాళ్ళకి మాత్రం అర్థం కావు. ఓకే, చేయడానికి మాత్రం అర్థం కాదు. సరే సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా మీరు లోడ్ బ్యాలెన్స్ అన్నారు, అవి అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఆ ప్రొసీజర్ అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు మనం ఆటో స్కేలింగ్ కదా మనకు కావాల్సింది. ఎస్, ఆటో స్కేలింగ్. మరి ఆటో స్కేలింగ్ అనేది ఇప్పుడు ఎలా ప్రొసీజర్ మనం మొదలు పెట్టాలి అంటే సార్, ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ కి సర్వర్స్ ముందుగానే అటాచ్ చేయాలంటారా, తర్వాత అటాచ్ చేయాలంటారా? అది ఇక్కడ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సర్వర్ కి మనకి తెలియాలి టెంప్లెట్ గురించి కూడా. రైట్, అదే విధంగా సపోజ్ ఇక్కడ చూడండి, మనం ఏం మాట్లాడుతుంటే సిపియు లోడ్ ఎక్కువైనప్పుడు, లోడ్ ఈస్ మోర్. ఓకే, వెంటనే ఎస్, ఇక్కడ ఒక 5 సర్వర్స్ క్రియేట్ అవ్వాలని రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 5 సర్వర్లు క్రియేట్ అవ్వబడాలి. మస్ట్ బి క్రియేటెడ్ 5 సర్వర్స్. రైట్, అంటే 5 సర్వర్లు అంటే ఇలా తయారవుతాయి. 5 సర్వర్ ఇట్లా. బట్ దీంట్లో కంటెంట్ ఉంటుందా? తప్పకుండా కంటెంట్ తో కూడిన సర్వర్లు తయారవ్వాలి అని చెప్తున్నామా? ఓకే, చెప్పినప్పుడు 5 సర్వర్లు తయారైపోయినాయి. ద కంటెంట్ ఈజ్ ఆల్సో అవైలబుల్. రైట్, అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాం. రిక్వెస్ట్ అనేది వెంటనే లోడ్ బ్యాలెన్సర్కి వచ్చింది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేసింది? ఇక్కడికి వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఉన్న సర్వర్స్ మీద లోడ్ ఎక్కువైంది కాబట్టి కొత్త సర్వర్లు తయారైపోయింది. చూడండి, చాలా సింపుల్, సూక్ష్మంగా చెప్తా. లోడ్ ఆల్రెడీ ఎప్పుడు ఎక్కువైపోయింది అంటే ఉన్న సర్వర్స్ మీద లోడ్ ఎక్కువైపోయింది. దీస్ ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్ సర్వర్స్ బాస్. దిస్ ఇస్ వాట్ ఎగ్జిస్టింగ్ సర్వర్స్. రైట్,
ఇవేంది న్యూలీ క్రియేటెడ్ సర్వర్స్. నేనేం చెప్తానంటే ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఈ 5 సర్వర్లను తయారు చేసింది. నేనేమంటానంటే ఈ 5 సర్వర్లు రెడీ అవ్వటానికి టైం ఉంటుందా లేకపోతే ఫాస్ట్ గా అయిపోతాయా? 5 సర్వర్లు అంటే 5 సర్వర్లు ఏ సర్వర్లు సార్? లైనెక్స్ సర్వర్లే. ఆ లైనెక్స్ సర్వర్లో ఏమి ఇన్స్టాల్ అవ్వాలి? ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వాలి, కొంత కంటెంట్ డిప్లాయ్ జరగాలి, దానికి సిపియు, దానికి ర్యామ్, అవన్నీ సెట్టింగ్ జరగాలి. ఇవన్నీ జరగడానికి టైం ఉంటుందా లేదా? ఆర్ నో? ఒక సర్వర్ కి లాంచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, రెండో సర్వర్ లాంచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, మూడో సర్వర్ లాంచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, నాలుగో సర్వర్ లాంచ్ అవ్వడానికి ఐదో సర్వర్ కొంత టైం పడుతుంది. అంటే నేను ఏమంటానంటే కొన్ని సెకండ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెకండ్స్. సో లెట్స్ ఏ ఫస్ట్ సర్వర్ లాంచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? అట్లీస్ట్ సెకండ్స్, అంటే అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ అంతేనా? ఇక్కడ ఎన్ని? ఒక 10 సెకండ్స్. ఇక్కడ ఎన్ని? ఒక 10. మొత్తం ఎన్ని ఫ్రెండ్స్? టోటల్ 60 సెకండ్స్. అవునా? 60 సెకండ్స్. అంటే 60 సెకండ్స్ అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఈ 60 సెకండ్స్ లోపల ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ రిక్వెస్ట్లు తీసుకెళ్లి ఈ సర్వర్లకు పంపిస్తే ఆ కంటెంట్ మనకు అందుబాటులో ఉంటుందా? అర్థం చేసుకోండి సార్. అర్థం కాలేదు సార్, మాకు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏం లేదు. లోడ్ బ్యాలెన్సర్ యాక్టివిటీ ఏంటి? లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే లోడ్ ఎక్కువైనప్పుడు కొత్త సర్వర్లు తయారు చేయడానికి ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఒక రిక్వెస్ట్ పెడతాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్స్ లాంచ్ చేయడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 10 సెకండ్స్ టైం. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సోఫా సెట్ లో కూర్చొని టీవీ చూస్తే కాలక్షేపం, ఎస్ సార్. సీరియల్స్ చూస్తా లేడీస్ అయితే పక్కగా. చూడండి జాగ్రత్త, లైఫ్ గురించి కూడా జాగ్రత్త తీసుకోండి. సీరియల్స్ దేనికి పనికిరావు, పనికిమాలిన సీరియల్ మొత్తం అయ్యి. ముందు లైఫ్ జాగ్రత్త తీసుకోవాలా. రేపు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు, ఎంత ఖర్చు ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా తెగకుండా ఇంకా లైఫ్ గురించి కూడా జాగ్రత్త తీసుకోలేకపోతే మనుషులు వేస్ట్ అయిపోతారు. ప్రపంచమే అలాగ ఉంది బాస్. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలా. సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ప్యాకేజ్ మంచిగా తీసుకోవాలా, మనం కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. ఆ ఆలోచన ఉన్న వ్యక్తికి నా క్లాసులు అర్థం అవుతాయి. లేకపోతే చిరాకు, వేస్ట్, టైం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. నా క్లాసులు మొత్తం అట్లాగే ఉంటాయి. అలాంటి విషయం ఉన్న వ్యక్తికి మాత్రమే నేను నచ్చుతాను, నా క్లాసులు అర్థమవుతాయి. అలాంటి విషయాలు లేని వ్యక్తులకి నా క్లాస్కే రారు వాళ్ళు. బ్యాన్ చేసి పడేస్తాను నా క్లాస్. ఎందుకంటే సచ్ వే దాట్ ఐ డిజైన్ ద క్లాసెస్. ఎందుకంటే ప్రొడక్ట్ ఎక్కువగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వెళ్ళాలన్నది మా ఉద్దేశం. యూ మస్ట్ బి ఎ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి మిత్రులారా. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే. సో ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే సర్వర్లు క్రియేషన్ చేస్తుంది, కానీ ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్లు తయారు చేయడానికి మనం ఇక్కడ 1, 2, 3, 6 సర్వర్లకి, 5 సర్వర్లకి కనీసం అట్లీస్ట్ 50 సెకండ్స్, ఇక 10 సెకండ్స్ ఎక్స్ట్రా వేసుకుంటే 60 సెకండ్లు మనం వేస్తున్నాం, అంటే 1 మినిట్. అప్పుడు ఏం చెప్పాలా? హే లోడ్ బ్యాలెన్సర్, డోంట్ సెండ్ ద రిక్వెస్ట్ విత్ ఇన్ 1 మినిట్, విత్ ఇన్ 60 సెకండ్స్. ఎందుకంటే అంటే నీకు ఎలా అంటే సింపుల్ గా చెప్పాలంటే కనీసం అది సర్వర్స్ లాంచ్ చేసుకోవాలి, సిపియుని ర్యామ్ ని సెట్ చేసుకోవాలి, దాని లోపల కంటెంట్ కొంత డిప్లై చేసుకోవాలి, తర్వాత ఎంజినిక్స్ ఉంది, ఎంజినిక్స్ స్టార్ట్ చేయాలి. ఎంజినిక్స్ స్టార్ట్ అవ్వకపోతే లోడ్ బ్యాలెన్సర్ ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా పేజ్ నాట్ ఫౌండ్ వస్తూ ఉంటుంది. ఎంజినిక్స్ ఆల్సో మస్ట్ బి స్టార్టెడ్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ఇదంతా జరగడానికి ఒక 10 సెకండ్స్ అనుకుంటే నేనేం చెప్తానంటే కానీ దీనికి కొంచెం పీరియడ్ ఇస్తాను అనమాట. ఏ బాబు కొంచెం టైం వెయిట్ చేస్తాం, వెయిటింగ్. దట్ మీన్స్ వాడు కొంత వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ లో కొంచెం ఇచ్చేసాయి. అంతేగాని ఒక్క సెకండ్ ఉండగానే నువ్వు ఇచ్చేస్తే ఫెయిల్ అయిపోద్ది రిక్వెస్ట్. ఎందుకు ఫెయిల్ అయిపోద్ది? పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది, సర్వర్ నాట్ ఫౌండ్. ఎందుకు సర్వర్లు అక్కడ లాంచ్ అవుతున్న సమయంలో లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ పెట్టింది మనకి, ఏ సర్వర్ నా సంగతి చూడండి. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ ఇచ్చినంత మాత్రాన అసలు సర్వరే లాంచ్ కాలేదే. సర్వర్ లాంచ్ కావడానికి 10 సెకండ్స్ పడుతుంది. నేను అంటున్నా సర్వర్స్ లాంచ్ అవ్వడానికి 10 సెకండ్స్ పడుతుంది. కాబట్టి మనం లోడ్ బ్యాలెన్సర్ కి కొంత రిక్వెస్ట్ ఇక్కడ పెట్టాలి. ఏమన్నా, హే లోడ్ బ్యాలెన్సర్ ప్లీజ్ వెయిట్ సమ్ టైం. అదంతా ఎక్కడ సార్ నేను చెప్తాను అదంతా. అంటే ఈ ప్రొసీజర్ మీరు నేర్చుకుంటే చాలు. వి మస్ట్ గివ్ స్పెసిఫిక్ టైం టు వెయిట్ ద లోడ్ బ్యాలెన్సర్. హే లోడ్ బ్యాలెన్సర్ ప్లీజ్ వెయిట్ సమ్ టైం బికాస్ మై ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ద సర్వర్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, ప్లీజ్ వెయిట్, ఫ్యూ సెకండ్స్ ప్లీజ్ వెయిట్ అని చెప్పాలి మనం. ఎవరికి? లోడ్ బ్యాలెన్సర్ కి. ఓకే, అలాగా లోడ్ బ్యాలెన్సర్ కి చెప్పాలి.
సార్ లోడ్ బ్యాలెన్సర్కి చెప్పకపోతే ఏమైంది సార్? ఎవరు చెప్తారు ఆన్సర్? లోడ్ బ్యాలెన్సర్కి ఐ డిడ్ నాట్ ఇన్ఫార్మ్, ఐఎమ్ నాట్ ఇన్ఫార్మింగ్ టు ద లోడ్ బ్యాలెన్సర్. వాట్ హ్యాపెన్స్? లోడ్ బ్యాలెన్సర్కి నేను చెప్పలేదు, అప్పుడు ఏమవుతుంది? రిక్వెస్ట్ కొత్త సర్వర్కి వెళ్తుంది కానీ రిప్లై రాదు. రిక్వెస్ట్ వెళ్తుంది, బట్ అక్కడ ఏంది? ఫెయిల్ అవుతుంది. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ట్రీటింగ్ యాజ్ అన్హెల్తీ సర్వర్స్. ఎవడు అందుబాటులో లేని సర్వర్లుగా ట్రీట్ చేస్తాడు. అప్పుడు ఏంది? ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏంది? కస్టమర్కి అర్థమవుతుంది. అప్పుడు కొంత టైం వెయిట్ చేయాలా? సరే, అది కాదు సార్, ఇప్పుడు అది పక్కన పెడితే కొన్ని సందర్భాల్లో మనం సర్వర్స్ లాంచ్ చేసేటప్పుడు సార్, ఆటో స్కేలింగ్ గ్రూప్ లాంచ్ చేసేటప్పుడే ఈ సర్వర్స్ ఫెయిల్ అయిపోతాయి సార్. అలా కూడా జరిగింది. ఓకే, ఫెయిల్ అయిపోతే సార్, అసలు సక్సెస్ అయితే ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. మరి ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ డే క్లౌడ్ ఇంజనీర్ వచ్చి ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేసుకోవాలా? చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు టైం యాక్చువల్ గా 10 AM 10 PM బాస్. ఇండియాలో 10 గంటలు అయింది, రాత్రి 10 గంటలు. రాత్రి 10 గంటలప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు పేమెంట్స్, కొంతమంది షాపింగ్, కొంతమంది ట్రాన్సాక్షన్లు ఎక్కువ చేస్తుంటారు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అప్లికేషన్స్ రిక్వెస్ట్ ఎక్కువ వస్తుంటాయి. ఇలా సర్వర్స్ కి ఇలా వచ్చే క్రమంలో లోడ్ పెరిగిపోయింది. వెంటనే స్పాట్ లో పెరిగింది. 10 PM కి అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఎక్కువగా చూస్తున్నారు. చూసినప్పుడు లోడ్ పెరిగినప్పుడు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఏం చేస్తుంది? ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా యాక్టివేట్ అయిపోయి వెంటనే సర్వర్లు తయారు చేయడానికి రెడీ అయిపోయింది. కానీ సర్వర్లు తయారు చేసిన రెడీ అవుతుంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్లు లాంచింగ్ ఫెయిల్ అయిపోయింది. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ ద సర్వర్స్ లాంచ్డ్ ఫెయిల్ అయిపోయింది. మరి వెంటనే ఫెయిల్ అయిపోతే ఇక అలాగే ఆగిపోవాలా? వాట్ షుడ్ ఐ డూ? రియల్ టైంలో అప్పుడు ఏం జరిగిందంటే, ఎవరైతే మనకి ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నారో మన టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మొత్తానికి మనకి ఒక నోటిఫికేషన్స్ సెట్ చేసి పడేస్తాం. నోటిఫికేషన్స్ అంటే ఈ టీంలో ఒక పర్సన్ ఉన్నాడు, ఈయన పేరు సంథింగ్. వీనికి ఏం చేస్తాం? ఆయన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అఫీషియల్ ఈమెయిల్ ఐడి. ఈ అఫీషియల్ ఈమెయిల్ ఐడికి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈ సర్వర్లు 5 సర్వర్స్ లాంచ్ చేసింది. అదిగో ఆటో స్కేలింగ్ గ్రూప్ 5 సర్వర్స్ లాంచ్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫెయిల్డ్ టు లాంచ్ 5 సర్వర్స్ అని వెంటనే ఇతనికి ఈమెయిల్ ఐడికి మెసేజ్ వెళ్తుంది. ఓకే, ఎవరికి? క్లౌడ్ ఇంజనీర్ ఈస్ వర్కింగ్ ఇన్ సమ్వేర్. దిస్ ఇస్ ప్రాజెక్ట్ సినారియో. ఈ ప్రాజెక్ట్ లో ఇలాంటి సినారియోలు వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్లౌడ్ ఇంజనీర్ కి ఇక్కడ వెంటనే తన ఈమెయిల్ కి మెసేజ్ వచ్చిన వెంటనే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? దే ఫైండ్ అవుట్ ద RCA, రూట్ కాస్ అనాలిసిస్. అప్పుడు దానికి రూట్ కాస్ అనాలిసిస్ తీసుకొని దాని యాక్షన్ ఏందనేది అతను వెంటనే స్పాట్ లో తీసేసుకుంటాడు. ఎందుకు? వై ద సర్వర్స్ లాంచింగ్ ఫెయిల్? వై? ఇట్లా మనం మొత్తం అదే సార్, మనం అలాంటి నోటిఫికేషన్స్ ఈమెయిల్ ఐడి నుంచి ఇక్కడికి టీం మెంబర్ కి రీచ్ అయ్యే విధంగా మనం ఇక్కడ చేయగలమా? ఇది రియల్ టైం అనుకోండి, ఇది కూడా మనం చేయొచ్చు. మరి దానికి ఎలాంటి ఆప్షన్ ఉంది? కంటిన్యూగా మెసేజ్లు వెళ్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని సర్వర్స్ లాంచ్ చేసావో ఆ మెసేజ్ నీ టీంలో ఉన్న మెంబర్కి వెళ్ళింది. అంటే టీంలో ఉన్న మెంబర్కి ఈ వ్యక్తికి ఇచ్చారు మీరు. ఇక్కడ ఇదే టీంలో డెవాప్స్ ఇంజనీర్ కూడా ఉంటాడు, అతను కూడా మీరు ఇస్తారా? ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ లో పని చేస్తుంటాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై ప్రాజెక్ట్ అని తెలుస్తూ ఉంటుంది అతను కూడా. ఓకే, సింపుల్ గా తెలుస్తూ ఉంటుంది. సో ఇతని ఈమెయిల్ ఐడి ఏంది? ఇతనిది ఒక ఈమెయిల్ ఐడి. రైట్. అప్పుడు AWS క్లౌడ్ వాడు ఏం చెప్పాడంటే, AWS క్లౌడ్ వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు, whoever wants to take the notification, ప్లీజ్ కమ్ టు మీ. నేను ఒక సర్వీస్ ఇస్తాను. ఆ సర్వీస్ లో మీ ఈమెయిల్స్ అందరూ రిజిస్టర్ చేసుకోండి. మీ ఈమెయిల్స్ అన్ని కూడా ఆ సర్వీస్ లో రిజిస్టర్ చేసేసుకోండి. రైట్. ఆ రిజిస్టర్ చేసేసుకొని ఆ సర్వీస్ ని ఇదిగో ఇక్కడ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి యాడ్ చేసేసేయండి. రైట్. ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ గ్రూప్ యాక్టివిటీ మొదలైన దగ్గర నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతుందో అదంతా కూడా మీకు ఈమెయిల్ ద్వారాగా మెసేజ్ రూపంలో మీకు వస్తూ ఉంటుంది. సార్, మొబైల్స్ కి SMS, వాట్సాప్ అవి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈమెయిల్ అనేది అఫీషియల్ గా ఉంటుంది యాక్చువల్ కంపెనీలో. సో సింపుల్ గా ఓకే. అంటే ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఒక సర్వీస్ యాడ్ చేయాలా? ఓకే. మరి అదేంటి సార్? ఆ సర్వీస్ ఏంది? దాని పేరే SNS, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. అది SNS.
ఓకే ఓకే, ఎస్ఎన్ఎస్ ఉండటం వల్ల మనం కంటిన్యూస్ గా మనకి ఏం జరుగుతుందో మన ప్రాజెక్టులు తెలుస్తూనే ఉంటుంది. ఎస్, దిస్ వాస్ గివెన్ బై ఏడబ్ల్యూఎస్ పీపుల్. ఎస్, ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఇది ఈ సర్వీస్, ఈ సర్వీస్ లో మనం ఇలా చేయాలి. మరి ఎస్ఎన్ఎస్ సర్వీసు ఓపెన్ చేసి, ఆ ఎస్ఎన్ఎస్ సర్వీస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఓపెన్ చేసిన ఎస్ఎన్ఎస్ సర్వీస్ లో మనకి ఎవరికైతే నోటిఫికేషన్స్ రావాలనుకుంటున్నామో వాళ్ళందరి ఈమెయిల్ ఐడీస్ ఆ సర్వీస్ లో మనం యాడ్ చేస్తే చాలు. వాళ్ళందరి ఈమెయిల్ ఐడీస్. ఎస్ ఎస్, ఆ ఎస్ఎన్ఎస్ తీసుకెళ్లి ఇక్కడ ఎయిర్టెల్ స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు దాన్ని అటాచ్ చేస్తాం. సింపుల్ గా మనం కీ పేరు సెక్యూరిటీ గ్రూప్ ని ఎలా అటాచ్ చేస్తాం? సింపుల్, ఎస్ఎన్ఎస్ ఫస్ట్ తయారు చేసుకొని ఆ ఎస్ఎన్ఎస్ ని డైరెక్ట్ గా ఇక్కడ అటాచ్ చేసి పడేస్తాం. సి, అప్పుడు మనకి సింపుల్ గా ప్రతి నోటిఫికేషన్ అక్కడ వెళ్తూ ఉంటది, వస్తూ ఉంటుంది అన్నమాట. సింపుల్ గా మనం మనం కూడా చూడొచ్చు సార్, తప్పకుండా మనమే చూసుకోవచ్చు. అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు. సింపుల్ గా మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడే టోటల్ టోటల్ గా కంపెనీలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉందో అక్కడ అదే ఇంతే. సో అయితే మనం ఏంటంటే మనం రియల్ గా చెప్పాలంటే మనకి ఎస్, పిఓసి కోసం మనం చేసేదంతా పిఓసి. ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, లేదా మనకి కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే బిఫోర్ గోయింగ్ టు లైవ్ మనం ఎవరైతే ఏం చేస్తున్నారో కంపెనీలో అదే మనం ఇక్కడ చేస్తున్నాం. లైవ్ అంటే ఏం సార్? ప్రొడక్షన్. లైవ్ అంటే ప్రొడక్షన్. ఎస్ ఎస్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కంటే ముందు జరిగేది మొత్తాన్ని మనం ఇక్కడ చేస్తాం. అదే శాండ్ బాక్స్, అదే పిఓసి. రైట్, అదంతా ఓకే అయిన తర్వాత గో టు లైవ్, అంతే. ఇక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు లైవ్ లో వర్క్ చేస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు లైవ్, ఎస్, వీ నీడ్ టు వర్క్ ఇన్సైడ్ అ పిఓసి. యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ అ లెనిక్స్ అడ్మిన్, ఎవరైనా సరే ముందు పిఓసిలో శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో మీరు స్టోరీ నడిపించాలి. ఎస్, కొంతమంది క్లౌడ్ లేని వాళ్ళకి వేరే డిఫరెంట్ గా ఉంటుంది. క్లౌడ్ లేని వాళ్ళకి డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. క్లౌడ్ లేని వాళ్ళకి ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఎస్, యాజ్ అ లినక్స్ అడ్మిన్ గా కొంతమంది ఇప్పుడు కూడా క్లౌడ్ లో పనిచేసిన సందర్భాలు ఉండవేమో. ఎస్, వాళ్ళు వేరే రకంగా ఎంటర్ అవుతూ వాళ్ళు వేరే రకంగా ఉపయోగిస్తున్నారే, వాళ్ళు ఫిజికల్ సర్వర్లే ఉపయోగిస్తున్నారేమో. అది చూడండి, ఫిజికల్ సర్వర్లే కొంతమంది ఉపయోగిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్లయింట్స్ యూజింగ్ ఫిజికల్ సర్వర్స్ ఆల్సో. వాళ్ళు అక్కడి నుంచి ఎస్ మైగ్రేట్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ మైగ్రేట్ అవ్వాలి. సో ఇట్లా మైగ్రేట్ కూడా క్లౌడ్ అనేవాడు మళ్ళీ సర్వీసులు ఉంది. ఎస్, డేటా మైగ్రేషన్, ఎస్, అప్లికేషన్ మైగ్రేషన్, ఎస్, మళ్ళీ ఏడబ్ల్యూఎస్ లో కూడా సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ ఉపయోగించి డేటా అప్లికేషన్ మొత్తం మైగ్రేట్ చేస్తాం అక్కడికి, క్లౌడ్ కి. ఎస్, అది ఏడబ్ల్యూఎస్ లో ఉన్నది, అది అజ్యూర్ లో కూడా ఉంది. ఎస్ ఎస్, అజ్యూర్ లో కూడా ఉంది. అలాంటి ఫంక్షనాలిటీస్ అన్ని ఉన్నాయి, సర్వీసులు అన్ని ఉన్నాయి. ఆ సర్వీసులు కూడా మనం భవిష్యత్తులో డీల్ చేస్తాం. ఎప్పుడు? క్లౌడ్ లోనే. ఎస్, క్లౌడ్ లోనే డీల్ చేస్తాం. ఆ సర్వీసులు కూడా ఉన్నాయి, ఆ సర్వీసులు మనం డీల్ చేస్తాం. డేటా మైగ్రేషన్, డిఎంఎస్ అని, ఎస్, అజ్యూర్ మైగ్రేషన్, ఇట్లా చాలా ఉన్నాయి. సరే, అది గొడవ మళ్ళీ పెద్దది అవుతుంది. ఎస్, ఇప్పుడైతే మీకు ఎస్ ఫ్రెండ్స్, మనం ఎస్ఎన్ఎస్ అనే టాపిక్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. అసలు ఎలాగా మనం ఒక నోటిఫికేషన్ తయారు చేయాలి, అసలు ఆ తర్వాత పక్కన పెడితే ఎస్ఎన్ఎస్ గ్రూప్ అనేది ఎలా తయారు చేయాలి, ఆ గ్రూప్ లో వీళ్ళందరి ఈమెయిల్ ఐడీస్ ఎలా ఎస్ మాడిఫై చేయాలా, మనకి అవసరం లేని మెయిల్ ఐడీస్ ని ఎలా రిమూవ్ చేయాలా, మనకు అవసరమైన మెయిల్ ఐడీస్ ని ఎలా యాడ్ చేయాలా, మళ్ళీ అగైన్ ఓకే, ఈ ఎస్ఎన్ఎస్ ని తీసుకెళ్లి దేనికి యాడ్ చేయాలా, ఎవ్రీథింగ్. అయితే కంపెనీలో మాత్రం ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్ బాస్. మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ చదివి నువ్వు వర్క్ చేస్తూ ఉండాలా. వితౌట్ డాక్యుమెంటేషన్ వీ కెనాట్ మూవ్ ఈవెన్ సింగిల్ వర్డ్ ఆల్సో. మొత్తం డాక్యుమెంటేషన్ పిచ్చి పట్టింది నీకు. చిన్నపిల్లలోనే నేను ఏందనుకుంటారు మీరు కంపెనీలో. అంటే అన్ని చదువుకోవాలా, వర్క్ చేయాలా, చదవకుండా వర్క్ చేయకూడదు అక్కడ. ఎస్, ఇక్కడ పాసిబుల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం దే ప్రొవైడ్ సమ్ వీడియోస్ ఆల్సో, ప్రాజెక్ట్ వీడియోస్. ఇలాగే నేను ఇచ్చిన వీడియోలే వాళ్ళు ఇస్తారు. వాటిని అర్థం చేసుకోవడం మళ్ళీ అదొక టాస్క్. ఇక మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే, ఒక 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎస్, 1 week జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. 1 week తర్వాత ప్రాజెక్ట్ లో కూడా మూవ్ చేసి పడేస్తారు, డైరెక్ట్ అటాక్. ఎందుకు? యూ హ్యావ్ ఎ 4+, యూ హ్యావ్ ఎ 5+, యూ హ్యావ్ 6+. ఎస్ ఎస్, అంటే నేను ఏమంటానంటే 1 week లో అక్కడ నీకు చెమటలు పడతాయి, ఇక ఏం నేర్చుకునేది ఏముండదు. అందుకోసం మనం ఏం చేయాలా, ముందుగానే ట్రైనింగ్ లోనే ఇవన్నీ తీసుకోవాలా. కానీ కొంతమందికి ఆత్రం పట్టుకోలేము. అప్పుడు వాళ్ళు ఏం త్వరగా 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 అనేది అవ్వదు. అది ఐటీలో లేదు, అసలు ఆ పదవే లేదు. ఓర్పు సహనం, ఎస్, ఫాస్ట్ అనేది లేదు. నో షార్ట్ కట్ ఫర్ ఐటీ ట్రైనింగ్. ఐటీ ట్రైనింగ్ లో లేదు, ఐటీ జాబ్ లో కూడా అలా లేదు. కాబట్టి మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడే ఎస్, ఇక్కడే మొత్తం అన్ని సెటప్ చేసుకొని రెడీగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 week కాదు కదా, ఎస్, 2 days ట్రైనింగ్ ఇచ్చిన ఐ కెన్ వర్క్ ఫర్ యూ బికాస్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్, అంతే చెప్పాలి. అట్లా అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ ఏదైతే జాబ్ వచ్చిందన్న సంతోషం పక్కన పెడితే,
జాబ్ పోయిందన్న విచారం చాలా ఇబ్బందిగా ఉంటుంది, మిమ్మల్ని చాలా అసహనానికి గురి చేస్తుంది, మీ జీవితాలు ఖాళీ అయిపోతాయి. అదొక పెద్ద సమస్య. జాబ్ రావటం కాదు ఇంపార్టెంట్, జాబ్ నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. నిలబెట్టుకోవాలంటే ట్రైనింగ్ ఇంపార్టెంట్ అట్లా. కాబట్టి మనం చేసేదంతా కూడా రియల్ టైమే, కాకపోతే లైవ్ కనపడదు. ఎస్ అంతే. లైవ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కనపడదు అంతే. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లైవ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్ మనం పనిచేయం అంతే. సింపుల్. ఎవ్రీథింగ్ సేమ్. రైట్. ఓకే. సరే సార్, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఎస్ఎన్ఎస్ వాడారు, నోటిఫికేషన్ అన్నారు, కరెక్టే. మరి ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ కి మీరు ఒక విషయాన్ని చెప్పాలి సూటిగా. ఎలా చెప్పాలా? ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇదిగో మాక్సిమం సర్వర్లు ఇన్ని కావాలి నాకు. ఎస్, మినిమం సర్వర్లు ఇన్ని కావాలా. ఓకే, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, ఇదేంది కూడా. వి మస్ట్ ఇన్ఫార్మ్ టు ద ఆటో స్కేలింగ్. ఏమని? మినిమం సర్వర్లు ఎన్ని ఉండాలి, మాక్సిమం ఎన్ని ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ లోడ్ పెరిగింది అనుకోండి ఫాస్ట్ గా, మాక్సిమం హడావుడిగా ఒక 5 సర్వర్లు తయారు చేయి. ఓకే. అంటే మినిమం అంటే ఏంటి? మినిమం అంటే సింపుల్ గా చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా వస్తుందండి ఫ్రెండ్స్, మినిమం ఇన్ని సర్వర్లు. లోడ్ ఎక్కువైనా పర్లా, లోడ్ తగ్గినా పర్లా, మినిమం ఉండాలి. దట్ మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, ఏమంటారు మినిమం అంటే? మినిమం అర్థం కావట్లేదు సార్. సరే చూడండి. సరే చూడండి, యాక్చువల్ గా మనకి ఒక 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 కెపాసిటీ రన్ అవ్వాలని పెట్టుకుంటాం, ఒక 6 సర్వర్లు. ఇప్పుడు సపోజ్ నాకు ఇదిగోండి ఒక 10 సర్వర్లు ఇక్కడ రాసా. ఇక్కడేమో ఎస్ ఒక 4 సర్వర్లు రాసా. 4 సర్వర్లు. ఎస్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇక్కడేమో ఎస్ 4 సర్వర్లు ఇక్కడ రాసా. ఇక్కడేమో చూడండి, ఆ ఇక్కడ ఒక 7 అని రాద్దాం. 7 సర్వర్లు రాద్దాం, డిఫరెంట్ గా రాద్దాం. సో 1 2 3 సార్, 3 స్టెప్ల ఇవి, 3 స్టెప్స్. వీటి అర్థం ఏంటి సార్? ఫస్ట్ 10 సర్వర్లు రాశారు, కరెక్టే. రెండోసారి ఏంది, 4 సర్వర్లు రాశారు. మూడోసారి ఏంది, 7 సర్వర్లు రాశారు. ఏంటి సార్ ఇది యాక్చువల్ గా? ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి. యాక్చువల్ గా మనకి దీన్నే ఏమని పిలుస్తామంటే, ఈ 10 సర్వర్లు ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్ బాస్. ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్. 10 సర్వర్లు ఆల్వేస్ రన్నింగ్ లోనే ఉండాలి. రైట్. ఎప్పుడన్నా సరే లోడ్ అనేది తగ్గిందంటే 10 సర్వర్లు వద్దు, డైరెక్ట్ గా మినిమం 4 సర్వర్లు సరిపోతాయి. లోడ్ తగ్గిందంటే 4 సర్వర్లు చాలు. లోడ్ పెరిగిందా 7 సర్వర్లు యాడ్ చేయి మళ్ళీ అగైన్. ఓకే. దాన్నే మనం ఏమని అంటామంటే ఇక్కడ, ఎస్ ఇదేమో మాక్సిమం సర్వర్లు, ఇదేమో మినిమం సర్వర్లు. ఇక్కడ పైన వచ్చేసరికి డిజైర్డ్ మినిమం, డిజైర్ అండ్ మాక్సిమం. డిజైర్ అంటే ఇట్లా అనమాట. డిజైర్ మీన్స్ వాట్? మనం ఏదైతే ఉందో ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్. ఎస్ ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్. అర్థమైందా? డిజైర్ మీన్స్ వాట్? ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్ ది సర్వర్స్. బట్ లోడ్ తగ్గిందా, ఇదిగో ఇట్లా 4 సర్వర్స్. లోడ్ పెరిగిందా, అట్లీస్ట్ వెంటనే ఒక 7 సర్వర్స్ అటాచ్ చేసి మాక్సిమం ఒక 7 ఉండాలా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అట్లీస్ట్ మనకి ఇట్లా అర్థమైంది, ఇట్లా మనం మాట్లాడాలి. సో అదే కాకుండా మనం గుర్తుపెట్టుకోండి, దీంతో పాటుగా మాక్సిమము, డిజైర్డ్, మినిమం ఇట్లా మెయింటైన్ చేయమని చెప్పిన విధంగానే ఫస్ట్ దానికి ఒక కండిషన్ కూడా చెప్పాలా. ఎవరికి? ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఏమని చెప్పాలి తెలుసా? కండిషన్ నెంబర్ 1, అమ్మా ఆటో స్కేలింగ్ గ్రూప్, లోడ్ ఎప్పుడైనా సరే ఇదిగో గ్రేటర్ దాన్ 80 ఆర్ యూ కెన్ సే గ్రేటర్ దాన్ 90. ఎప్పుడు? సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 80 ఆర్ గ్రేటర్ దాన్ 90, దెన్ వి గో ఫర్ దిస్ వే. అప్పుడు నువ్వు సర్వర్స్ లాంచ్ చేయి. మినిమం ఎంత, మాక్సిమం ఎంత, ఇలా మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు? సిపియు లోడ్ గ్రేటర్ దాన్ 80 అయినప్పుడు సర్వర్లు తయారు చేయి. లేదు పొరపాటులో సిపియు లోడ్ అనేది ఎస్ గ్రేటర్ దాన్ 80 కాదు, తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పుడు తీసి పడేసి రిమూవ్ ద సర్వర్స్. లోడ్ ఈజ్ మోర్ దాన్ 90, గో టు దిస్ వే. లోడ్ ఈజ్ లెస్ దాన్ 90, గో టు దిస్ వే. ఇదే కండిషన్ అనేది మనం చెప్పాలి, రాయాలి. సో కండిషన్ అనేది మనం రాయాలి. దీన్నే ఇంకో భాషలో మనం ఏమంటామంటే, వాడు ఏమంటాడంటే
దీన్ని మనం ఏమంటామంటే కండిషన్ అంటాం, కండిషన్ అని పిలుస్తున్నాం. బట్ రియల్ టైంలో దీన్ని కండిషన్ అంటాం మిత్రమా, దీన్నే పాలసీ పాలసీ అంటాం. దీన్నే ఇంకొక ముందుకు అడిగేసి ఆటో స్కేలింగ్ పాలసీ, ఆర్ యూ కెన్ సే అ స్కేలింగ్ పాలసీ. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ a స్కేలింగ్ పాలసీ అని పిలుస్తారు. ఇది స్కేలింగ్ పాలసీ అని పిలుస్తాం. ఈ స్కేలింగ్ పాలసీని బేస్ చేసుకొని మనం ఇప్పుడంతా ఆటో స్కేలింగ్ నడిపిస్తున్నాం. ఎస్, బేస్డ్ ఆన్ ద కండిషన్ అన్నామే గతంలో. బేస్డ్ ఆన్ ద ఆటో స్కేలింగ్ పాలసీ వీ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్. బేస్డ్ ఆన్ ద ఆటో స్కేలింగ్ పాలసీ, ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ ఎ సర్వర్స్ అండ్ రిమూవ్ సర్వర్స్ బేస్డ్ ఆన్ ద ఆటో స్కేలింగ్ పాలసీ. ఆటో స్కేలింగ్ పాలసీ అంటే ఏంటంటే కండిషనే. అంటే సిపియు లోడ్ యావరేజ్ ఇలా ఉండాలి, సిపియు లోడ్ యావరేజ్ ఇట్లా ఉంటే ఇది. దీన్నే మనం ఒక పాలసీ కింద తీసుకుంటాం. ఎస్, కొంతమంది దీన్నే ఏమని పిలుస్తారంటే ఎస్, కొంతమంది మెట్రిక్, కొంతమంది మెట్రిక్. ఆన్ వాట్ మెట్రిక్ క్యాన్ యూ డూ దాట్? మెట్రిక్స్, ఇట్లా మెట్రిక్స్ అని మెట్రిక్ అని ఇట్లా పిలుస్తారు. మెట్రిక్స్ ఆన్ వాట్ మెట్రిక్స్, ఆన్ వాట్ ఆటో స్కేలింగ్ పాలసీ బేస్, ఇట్లా మాట్లాడతాం. ఓకే, సో కండిషన్ ఎలాగనమాట అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే స్కేలింగ్ పాలసీని ఉపయోగిస్తాం మనం అని చెప్పాలి. స్కేలింగ్ పాలసీని మనం ఉపయోగిస్తాం అని చెప్పాలి. ఓకే, తర్వాత ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగోండి కొన్ని సందర్భాల్లో మీకు నేను చెప్పాను ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఎస్ ఈ సర్వర్ను లాంచ్ చేసింది. లాంచ్ చేసింది అంటే అర్థమైంది ఫ్రెండ్స్, దీంట్లోనే ఎస్ సిపియు ఉంది, దీంట్లోనే ర్యామ్ ఉంది, దీంట్లోనే ఎస్ఎస్డి ఉంది, దీంట్లోనే హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబడి ఉంది, దీంట్లోనే వెబ్ కంటెంట్ ఉంది, వెబ్ కంటెంట్. సో దీని లోపల నెక్స్ట్ మళ్ళీ ఏం జరగాల, ఇది లైనక్స్ మిషన్ లో హెచ్టిటిపిడి అనేది ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవ్వబడాలి. దట్ మీన్స్ వాట్, రీస్టార్ట్, ఇట్ మస్ట్ బి రీస్టార్ట్. ఓకే, రీస్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా సరే లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ పెడితే అప్పుడు వెంటనే ఎస్ఈ సర్వర్కి వచ్చేసి అప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది రీస్టార్ట్ అవ్వబడాలి, రీస్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ ఈ డిస్ప్లే కనపడదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు యాక్టివ్ లో ఉండాలి, మనకు తెలుసు ఆ విషయం. కానీ నేనేమంటానంటే దీన్నే ఈ ప్రొసీజర్ అంతా నడవటాన్ని మనం ఏమంటామంటే సర్వర్ వార్మప్ టైం అంటారు. సర్వర్ వార్మప్ టైం. ఎస్, దీన్ని టెక్నికల్ గా మీరు అలా మనం మాట్లాడాలి. ఎస్, సర్వర్ వార్మప్ టైం. సర్వర్ వార్మప్ టైం అంటే అర్థం ఏంటంటే సర్వర్ ఎస్ డైరెక్ట్ గా రెడీ అయ్యే టైము, దాన్నే మనం సర్వర్ వార్మప్ టైం. సో సర్వర్ వార్మప్ టైం అనే దాన్ని కూడా మనం ఎస్ సింపుల్ గా లోడ్ బ్యాలెన్సర్ చెప్పాలి. అంటే సర్వర్ లాంచ్ అవుతుంది, దానికి కొంత టైం పడుతుంది, ప్లీజ్ వెయిట్, డోంట్ సెండ్ ఎనీ రిక్వెస్ట్ అన్నెసెసరీలీ అని చెప్పాలి దాన్ని ముందుగానే. లేకపోతే సర్వర్ వార్మప్ టైంలో అసలు ఇక్కడేమో మనకి ఒక ఫంక్షన్, ఒక కమాండ్ నడుస్తూ ఉంటుంది. ఏమని, రీస్టార్ట్ సర్వీస్ హెచ్టిటిపిడి రీస్టార్ట్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఇది వచ్చి కొడితే హూ ఆర్ యూ అనేది. ఇది ఎందుకు, ఇది నడుస్తుంది, డైరెక్ట్ గా నడవలేదు, ఇంకా అవ్వలేదు, అప్పుడే వచ్చి వెంటనే ఇది అవ్వదు. సో టోటల్ గా ఇదంతా కూడా మొత్తాన్ని మనం సర్వర్ వార్మప్ కింద తీసుకోవాలి. టోటల్ గా ఎంత రెడీ అవ్వాలి, సర్వర్ అంతా రెడీ అయిన తర్వాతే రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ ఇక్కడ రీచ్ అయ్యి మనకి కంటెంట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ టోటల్ గా అదే అట్ ద సేమ్ టైం ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇది తయారు చేసిన తర్వాత కరెక్టే ఈ సర్వర్ ని మొత్తాన్ని లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేయాలి. మళ్ళీ ఎస్ ఎల్బికి అటాచ్ చేయాలి. మళ్ళీ ఎల్బికి అటాచ్ చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. మళ్ళీ అగైన్ ఇట్ టేక్స్ సమ్ టైం. చూసారా, ఎల్బికి అటాచ్ చేయాలి, ఇక్కడ ఇది జరగాలి, మొత్తం జరగడానికి కొంత టైం పడుతుంది. సెకండ్స్ ఎక్కువ పడుతుంది, సెకండ్స్, జస్ట్ 6 సెకండ్స్. అర్థమైందా? సో ఇదంతా మనం ఆప్షన్ లో మనం అక్కడ చూస్తాం, వార్మప్ టైం అని. ఎస్ తర్వాత గ్రేస్ పీరియడ్ అని, గ్రేస్ పీరియడ్ వార్మప్ టైం, ఇవన్నీ మనం అక్కడ చూస్తాం. ఇక్కడ మనం టెంప్లెట్లు ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని మనకు కనపడతాయి. ఆప్షన్స్ అన్ని మనం ప్రెస్ చేసేటప్పుడు తెలియకుండా ప్రెస్ చేస్తే కరెక్ట్ కాదని నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, ఓకే, మీరు అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఎట్లా చెప్తారు? ఎస్ ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా తెలుసు మీకు? మనకి ఎస్ సర్వర్లో సెక్యూరిటీ గ్రూప్ ఉండాలి, సర్వర్స్ ఉండాలి. రైట్ ఇవన్నీ ఉన్నాయి. సెక్యూరిటీ గ్రూప్ ఈ సర్వర్లకి అటాచ్ చేయండి. రైట్, ఓకే, బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం లేదు, ఒక లోడ్ బ్యాలెన్సర్ తయారు చేయండి. వాట్ ఈస్ దిస్? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి తయారు చేయండి. బట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లో
ఎస్ ఈ సర్వర్లు ఎస్ ఇంక్లూడ్ చేయొద్దు, నో వే. ఎందుకు సార్ ఇంక్లూడ్ చేయగలను? ఎస్ వై? దిస్ ఇస్ అన్ ఎంటీ లోడ్ బ్యాలెన్సర్ బాస్. ఎంటీ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటాం మనం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఎగ్జాంపుల్ కి తగ్గట్టుగా మన కంటెస్ట్ తగ్గట్టుగా ఎంటీ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నాను నేను. రైట్, ఎంటీ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నాను. ఎంటీ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కేసులో ఏం చేస్తాను తెలుసా? ఎస్ టెంప్లెట్. నెక్స్ట్ ఏం చేయాలా? టెంప్లెట్ క్రియేషన్. రైట్, ఈ టెంప్లెట్ క్రియేషన్ చేయాలి. టెంప్లెట్ అంటే ఏంది? ప్లాన్. ప్లాన్ అంటే ఏంది? ఎస్ ఇదిగో ఇలా జరగాలి, ఇలా సర్వర్లోకి ఇలాంటి కంటెంట్ డిప్లాయ్ అవ్వాలి, ఈ సర్వర్లో ఇంత సిపియు ఉండాలి, ఇంత ర్యామ్ ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఇవన్నింటిని కూడా మనం ఈ టెంప్లెట్ లోనే తయారు చేసి పడేస్తాం. ఎస్ దిస్ ఇస్ టెంప్లెట్ నెంబర్ 1 అనుకోండి. ఈ టెంప్లెట్ నెంబర్ 1 తయారు చేసిన తర్వాత అప్పుడు ఎస్ క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, అప్పుడు క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. అప్పుడు చేసేటప్పుడే ఈ టెంప్లెట్ ని మనం ఇన్పుట్ గా ఇస్తాం. టెంప్లెట్ యాజ్ ఇన్పుట్. ఎస్. దీని ప్రకారంగా ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ మరికొన్ని సర్వర్లు తయారు చేసి పెట్టేస్తాం. ఎప్పుడు? లోడ్ ఎక్కువైనప్పుడు. అని వెంటనే మనకి తయారైపోయిన సర్వర్లు చూడండి, తయారైపోయిన సర్వర్లు ఆటోమేటిక్గా ఎన్ని సర్వర్లు అయితే తయారవుతాయో అవన్నీ కూడా ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి అటాచ్ అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది తయారు చేసేటప్పుడే మనం ఇక్కడ ఇవ్వాలా, అబ్బా ఏ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి ఈ సర్వర్లు అటాచ్ అవ్వబడాలి. ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఏం చెప్పాలా? అమ్మా ఆటో స్కేలింగ్ గ్రూప్, నువ్వు ఏదైతే సర్వర్స్ లాంచ్ చేయబోతున్నావో ఆ లాంచ్ చేయబోయే సర్వర్లన్నీ కూడా ఇదిగో ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ లో, అంటే ఏది మనది ఏబిసి బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్ మనం మొన్న తయారు చేసింది, దానికి అటాచ్ అవ్వాలి అని ఇక్కడ రాయాలి. ఇక్కడ ఆటో స్కేలింగ్ లోపల ఏబిసి రాసి బ్యాంక్ అని రాసి లోడ్ బ్యాలెన్సర్. ఓకే, అప్పుడు ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఇచ్చినందువల్ల అక్కడ తయారైన సర్వర్లు ఏవైతున్నాయో ఆటోమేటిక్ గా ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అవన్నీ అటాచ్ అయిపోతాయి. సో సర్వర్స్ లాంచ్ అవుతాయి. ఎట్లా? ఈ కంటెంట్ తో కూడిన సర్వర్స్ లాంచ్ అవుతున్నాయి. కంటెంట్ ఉందా సార్? తప్పకుండా ఈ కంటెంట్ ఉంది ఇక్కడ. ఆ కంటెంట్ తో కూడిన సర్వర్స్ లాంచ్ అవుతున్నాయి. లాంచ్ అయిన సర్వర్లు మొత్తం ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ అయిపోయి ఉంటుంది డైరెక్ట్ గా. మనం ఇక్కడ చెప్పాం ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడే చెప్తాం. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు ఇన్పుట్ గా ఇక్కడ ఇస్తాం. మరొకటి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ను కూడా ఇక్కడ అటాచ్ చేసి పెడతాం. ఎప్పుడైతే చెప్పామో ఆటోమేటిక్ గా ఈ వ్యక్తి ఇక్కడ తయారైపోయే సర్వర్లు ప్రతి సర్వర్ కి ఇక ఎన్ని సర్వర్లు అయితే తయారవుతాయో అన్ని సర్వర్లకి ఆ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ డైరెక్ట్ గా అటాచ్ అవుతుంది. అలా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ అవ్వబట్టే కదా రిక్వెస్ట్లు అనేది కొత్తగా న్యూలీ క్రియేటెడ్ సర్వర్స్ కి ఫార్వర్డ్ అవుతుంది. అర్థం చేసుకోండి డైరెక్ట్ గా, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఎండ్ యూజర్ ఇక్కడ ఉన్నాడు, ఎండ్ యూజర్ డైరెక్ట్ గా ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఎండ్ యూజర్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఎండ్ యూజర్ వీడు మరొక ఎండ్ యూజర్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎండ్ యూజర్స్ డైరెక్ట్ గా ఇక్కడికి ఆటో స్కేల్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ పంపిస్తే ఈ రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఇక్కడ అందుబాటులో ఉన్న సర్వర్స్ ఏదైనా లేకపోతే అందుబాటులో ఉన్న సర్వర్స్ కి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మొత్తం ఫుల్ అయిపోయింది. లోడ్ ఈజ్ మోర్ అన్నప్పుడు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇట్లా సర్వర్లు తయారు చేసిన తర్వాత ఈ లోడ్ బ్యాలెన్సర్ ఆ రిక్వెస్ట్ ఇక్కడికి ట్రాఫిక్ మళ్ళిస్తుంది. ఓకే లోడ్ బ్యాలెన్సర్ ఇట్లా మళ్ళిస్తుంది, ఇక్కడ ఇట్లా మళ్ళిస్తుంది. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు లోడ్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమైంది? ఆటో స్కేలింగ్ గ్రూప్ కి అర్థమైంది. ఎందుకంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఇక్కడ నేను ఇచ్చా ఏమని, అమ్మా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సిపియు ఆటో స్కేలింగ్ పాలసీ ఇచ్చాను కదా, సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 90 అయినప్పుడు మాత్రమే సర్వర్లు తయారవ్వబడాలి. పొరపాటున తక్కువ ఉంటే వద్దు. నో. If the CPU load is greater than 90, then only we can create. Otherwise, don't create any servers. సింపుల్. నేను ఇక్కడ చెప్పాలి ఇదంతా ఇన్పుట్ గా విడిచిన ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా నేను ఈ పాలసీ చెప్పాలా. దిస్ ఇస్ మై పాలసీ, బేస్డ్ ఆన్ దిస్ పాలసీ ప్లీజ్ వర్క్ ఇట్ అని చెప్పాలి. ఎవరికి? ఆటో స్కేలింగ్ గ్రూప్ కి. ఇవన్నీ మనం చెప్పాలి ఆటో స్కేలింగ్ గ్రూప్ కి. ఒక సైడ్ లో ఇవన్నీ ఈ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేసుకోవాలి సర్వర్లకి,
ఆ తర్వాత ఇన్పుట్ తీసుకొని టెంప్లెట్ లో ఉన్న దాని ప్రకారం సర్వర్లు తయారు చేయబడాలా. ఆ తర్వాత సిపియు లోడ్ యావరేజ్ ని ఈ విధంగా తీసుకో. ఎస్ ఎందుకంటే 90 దాటిన తర్వాత ఇక అది వర్కౌట్ అవ్వదు బాస్. ఏం లేదు, సిపియు లోడ్ యావరేజ్ అంటే మీకు ఇదిగోండి టాస్క్ మేనేజర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదిగో వచ్చేసింది. ఇదిగో సిపియు ఎంత ఉంది? 84%, 73. అరే ఎందుకు సార్ మీద అంత పడింది? మళ్ళీ 44కి వచ్చేసింది, 43. అంటే ఇప్పుడు నా కన్జంప్షన్ చూసారా, సిపియు యూటిలైజేషన్ 42, 54 ఇలా మారుతా ఉంది. అంటే ఏ ఏ ప్రాసెస్ ఏది అంటే దీన్ని మనం ప్రాసెస్ అని పిలుస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ఎ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. రన్నింగ్ లో ఉన్న ప్రోగ్రామ్ నే మనం ప్రాసెస్ అని పిలుస్తాం. రన్నింగ్ లో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానినే మనం ప్రాసెస్ అని పిలుస్తాం. ఎస్ అదే ఇది, అదే ఇది, అదే ఎందుకని ఇక్కడ వాడు ప్రాసెస్ అని ఇచ్చాడు. ఇక్కడ ప్రాసెసెస్ అంటే ఇవన్నీ ప్రాసెసర్ కింద లెక్క. రన్నింగ్ లో ఉన్న ప్రోగ్రామ్ అంటే మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు మిత్రమా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఉంది, ఇదేంది వైట్ బోర్డు రన్నింగ్ లో ఉంది. రన్నింగ్ లో ఉందంటే అది ఒక ప్రాసెసర్ కింద లెక్క. ఎవరికి? కంప్యూటర్ కి, సర్వర్ కైనా కంప్యూటర్ కైనా అది ఒక ప్రాసెసే. ఎస్ ఇప్పుడు సపోజ్ నువ్వు ఆ ప్రాసెస్ ని కిల్ చేస్తే ఏమైతే తెలుసా, అది ఆగిపోద్ది వెంటనే. ఇప్పుడు లోడ్ తగ్గిపోద్ది వెంటనే. రైట్. సో చూసారా ఇవన్నీ కూడా ఎస్ సార్. ఇవన్నీ ఈ ప్రాసెసర్ లేని ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్లు. ఇవన్నీ ఎందుకు నడుస్తాయి? ఇవి నడవకపోతే మన కంప్యూటర్ ఆన్ కాదు ముందు. ఎస్ అవన్నీ నడుస్తాయి. మొత్తం నడిచిన తర్వాత మనకు తెలిసిన అప్లికేషన్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఎపిక్ పెన్ నాదే, వాట్సాప్ ఉంది మనదే, మనకు తెలుసు ఆల్రెడీ. ఇక వేరే అర్థమైంది ఇట్లా. సో ఇది ఇట్లా, దీన్నే మనం సిపియు లోడ్ యావరేజ్ అంటాం. చూసారా, టోటల్ ప్రాసెసర్ యూటిలైజేషన్ అక్రాస్ ఆల్. ఇదిగోండి ఇక్కడ నేను ఇదిగో టోటల్ సిపియు యూటిలైజేషన్ ఇదిగో చూడండి. నేను అక్కడ పెడితే స్క్రీన్ మీద ఎస్ ఫ్రెండ్స్ గమనిస్తున్నారా? అంతే. సో దీని లోపల ఉన్నది అంటే ఈ ప్రాసెస్ ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయినప్పుడు నేను మాన్యువల్ గా రన్నింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ చేస్తా. ఇట్లా రన్నింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ చేసి పడేస్తా. అట్లా అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. మెమరీ అయినా, డిస్క్ అయినా, సిపి అయినా ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇదిగో మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్, ఇదిగో టాస్క్ మేనేజర్. మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ క్లోజ్ చేసామనుకోండి, ఇది ఉందా, ఇప్పుడు ఇది ఉంది, ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. అంటే ప్రోగ్రామ్ నడుస్తుంది అంటే మనకి అప్లికేషన్ నడుస్తూ ఉంది. దీన్ని కానీ క్లోజ్ చేసాను, ఎండ్ అని కొట్టండి, ఎండ్ టాస్క్ అని కొట్టండి. ఎండ్ టాస్క్ అని కొట్టామనుకోండి ఇట్లా, అప్పుడు ఏమైంది? ఎస్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏముందా? ఏం లేదు. చూసారా, ఇది ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ గా ప్రాసెస్లు 77 నడుస్తూ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ లో మనకి తక్కువ నడుస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నడవడం వల్లే మన సర్వర్ నడుస్తుంది, మన ల్యాప్టాప్ నడుస్తుంది. రియల్ గా చెప్పాలంటే సార్ ఇదంతా మాకు చెప్పలేదే, మీరు ఎప్పుడు చెప్తారు? అది ఒక క్లాస్ ఉంది, కనీసం 5-6 క్లాసులు ఉంటాయి దీని మీద. సో దీన్ని బేస్ చేసుకునే కదా డాకర్, క్యూబర్నెటిస్ ఇవన్నీ నడుస్తూ మొత్తం అదే. మొత్తం డాకర్, క్యూబర్నెటిస్ అర్థం కావాలంటే ఇవన్నీ కదా. మళ్ళీ ఆటో స్కేలింగ్ గ్రూప్ కానీ, లేకపోతే లోడ్ బ్యాలెన్సింగ్ కానీ, ఇవన్నీ మెకానిజం అంతా మళ్ళీ క్యూబర్నెటిస్ డాకర్ లో ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో డిమాండ్ ఏంది, మంచి ప్యాకేజ్ దేనికి వస్తుందంటే డాకర్, క్యూబర్నెటిస్ ఎక్కువ వస్తుంది. ఎస్ బాగా హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అంటే సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ రాదా ఏంది? వస్తుంది దానికి కూడా. బట్ ఇక్కడ దానికంటే ఇంకా ఇది స్కిల్ నీకు బాగా వచ్చంటే ఎస్ దే విల్ ఇంక్రీజ్ ద ప్యాకేజ్. డాకర్, క్యూబర్నెటిస్ అది చాలా చక్కగా అర్థమవుతాయి. ఎందుకంటే ఇంత ఇన్డెప్త్ క్లాస్ లో మనం లైనెక్స్ ని, క్లౌడ్ నేర్చుకున్న తర్వాత మాత్రమే క్యూబర్నెటిస్ అర్థమైంది, డాకర్ అర్థమైంది. లేకపోతే రెండు బట్టి పట్టినట్టు అయింది. ఎంసెట్ లో క్వశ్చన్ మార్క్ ఇస్తే పేపర్లు రాస్తాను అట్లా తయారవుతారు మళ్ళీ. కాబట్టి యూ విల్ నాట్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ అక్కడ డాకర్, క్యూబర్నెటిస్. అందువల్ల అవన్నీ ముందు ఇవన్నీ జరిగిన తర్వాత అది చెప్పాలి మనం. ఎస్ ప్రాసెస్ కూడా జరిగింది. ప్రాసెస్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఇవన్నీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్. ఓకే సరే, ఇప్పుడు ఇదేదో ఉంది, దీన్ని జూమ్ ని ఇదిగో చూసారా? ఎస్ ఫ్రెండ్స్, జూమ్ ఎంత తీసుకుంటుంది ఫ్రెండ్స్? మనకి సిపి యూటిలైజేషన్ 10.11 ఇట్లా తిరుగుతా ఉంది. చూసారా, అంటే వర్క్ జరుగుతూ ఉంది ఇది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనుకుంటాం మనం. అంటే రన్నింగ్ లో ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్ ని వి కన్సిడర్ యాజ్ ఎ ప్రాసెస్. రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్ ని వి కన్సిడర్ యాజ్ ఎ ప్రాసెస్ అంతే. ఇవి బ్యాక్గ్రౌండ్, అదేమో ఫోర్ గ్రౌండ్. ఫోర్ గ్రౌండ్ అంటే మనకు కనపడతాయి, బ్యాక్గ్రౌండ్ అంటే మనకు కనపడవు. డెవిల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి సార్? డెవిల్ దెయ్యాలాగా లోపలే తిరుగుతూ ఉంటాయి. అవి పని చేస్తూ ఉండటం వల్లే మన ల్యాప్టాప్ వర్క్ అవుతుంది, మన సర్వర్ వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఇది అర్థం కాదు ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? Yes, sir. అందరూ Yes, sir. సైలెంట్ గా Yes, sir. ఉన్నారు. Yes, ఓకే sir. ఓకే.
ఎస్ ఓకే, చూసారా ఇట్లా ఈ క్లాసులు చాలా చక్కగా నేను చెప్తాను. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్ గురించి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏంది, ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ ఏంది, ఎలా నడుస్తున్నాయి, ఇవన్నిటిని కూడా నేను చెప్తాను. ఓకే, చాలా చక్కగా అవి మీరు నేర్చుకుంటారు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనకి కొంత అవేర్నెస్ కల ఫస్ట్ ఏమంటే మీకు గుర్తుపెట్టుకోండి, ల్యాబ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, థియరిటికల్ గా స్ట్రాంగ్ అవడం ఇంపార్టెంట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్రెషర్ కూడా ఇది ఇంపార్టెంట్. థియరిటికల్ గా స్ట్రాంగ్ అయితే ఫ్రెషర్ ఉద్యోగాలు ఈజీగా కొడతాడు, లేకపోతే థియరిటికల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే ఫ్రెషర్ ఉద్యోగాలు కూడా కొట్టలేడు. ఎందుకంటే థియరిటీ లేనప్పుడు నీకు బై హార్ట్ చేసినట్టు అయితే అనమాట మొత్తం. ఎస్ అట్లా, కాబట్టి థియరిటికల్ గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి, అది మా ఉద్దేశం. థియరిటికల్ గా స్ట్రాంగ్ అయిన తర్వాత ఎస్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ టెక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది జావా, పైథాన్, .NET ఏదైనా సరే. మీరు థియరిటికల్ గా స్ట్రాంగ్ గా లేకుండా ఎంత నేర్చుకున్నా సరే వన్ వన్ ఇయర్ తర్వాత మొత్తం మర్చిపోతారు. కానీ ఈ సబ్జెక్ట్ మీరు మర్చిపోయే ఛాన్సే ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు రికార్డింగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగని చెప్పేసి సార్ రికార్డింగ్ ఇచ్చారు సార్ కేకే సార్ అని అందరికి ఫార్వర్డ్ చేసుకుని రే ఎవడు జాయిన్ అవ్వకండి కేకే సార్ దగ్గర అని చెప్పగాకండి దయచేసి. అదే ఇది ఇదే, అర్థమైందా? తెలివితేటలు ప్రయోగించకండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారే, ఏముందిరా ఈ వీడియోలు ఫాలో అవ్వండి, ఏడ ఫాలో అయ్యేది. క్రమం తప్పకుండా ప్రతిరోజు క్లాస్కి వచ్చి విని నోట్స్ రాసుకున్న వాళ్ళకి మాత్రమే. అంతేగాని రోజు ఒక 20-30 వీడియోలు చూసి బట్టి పడతానంటే సాఫ్ట్వేర్ జాబ్ అయితే రాదు. ఎస్, గుర్తుపెట్టుకోండి దయచేసి. మళ్ళీ అలాగే వెళ్తారేమో. మీకు మేము డౌన్లోడ్ యాక్సెస్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఇబ్బంది పడకూడదు. కొంతమంది ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది టైం ఉండదు, కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి రిస్కులు ఉంటాయి, ఇవన్నీ మాకు తెలుసు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. వాళ్ళు ఏమంటే వాళ్ళు డౌన్లోడ్ యాక్సెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని చక్కగా ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్కి ఏదో ఒక టైంలో వాచ్ చేస్తారు. అవసరమైతే వాళ్ళ మొబైల్స్ లో ఈ వీడియోలు ఎక్కించుకొని ఎస్ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు లేకపోతే ఇంకోటో లేకపోతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూసుకోవడానికి చక్కగా ఉంటది. అంతేగాని నేను జీమెయిల్ యాక్సెస్ ఒకటి ఇచ్చేసి ఆ డ్రైవ్ యాక్సెస్ ఇచ్చి స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే ఏమైందంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగింది. నాకు తెలుసు అదంతా కూడా. అందుకోసం మీకు డౌన్లోడ్ యాక్సెస్ ఉంటుంది, తీసుకోండి, నో ప్రాబ్లం.